హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాసీ మెహర్ యూట్యూబ్ ఛానల్. నిన్న కరేపాక్ చికెన్ షార్ట్ పెట్టాను కదా, ఇది దాని ఫుల్ వీడియో అండి, చూడండి. ఫస్ట్ అయితే చికెన్ బాయిల్ చేసేసుకోవాలి. మనకి ఎంత చికెన్ అయితే కావాలో అంత బాయిల్ చేసేసుకోవాలి, కొంచెం వాటర్ వేసి. 100 ml వాటర్ ఫర్ హాఫ్ కేజీ చికెన్ అట్లేసి బాయిల్ చేసేసుకోండి. తర్వాత మసాలా రెడీ చేసుకుంటున్నాను. హాఫ్ కేజీ కదా, హాఫ్ కేజీకి 3 ఎండుమిర్చి, స్టోన్ ఫ్లవర్ ఒకటి, జీరా ఒక ఆ పువ్వు, తర్వాత చెక్క 2 ఇంచులు అంతా వేసుకోండి. కొంచెం ఒక 3 లవంగ్, కొంచెం చాలండి, హాఫ్ కేజీ కదా, సో 3 ఇలాచి అంత వేసుకున్నా అంతే. తర్వాత కొంచెం సోంపు కూడా వేసాను. సోంపు వేస్తే కొంచెం ఫ్లేవర్ హోటల్ స్టైల్లో వస్తుంది. అన్నీ వేసుకొని కొంచెం సేపు డ్రైగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయింది, కొంచెం గుమగుమలాడుతుంది గరం మసాలా అన్నప్పుడు కరివేపాకు ఫ్రెష్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదండి, కరివేపాకు మనం ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం డ్రై అయిపోయిద్ది. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కొంచెం డ్రై అయిపోయి ఇంకా పౌడరీ అయిపోతుంది అన్నప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా ఘీ వేసుకోవాలి. దేశీ కౌ ఘీ ఇది వేసేసుకొని ఘీ ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఏమవుతుందంటే ఘీ వేయడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్, స్మోకీ ఫ్రేగ్రెన్స్ వస్తుంది మన మసాలాకి. కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఆఫ్ చేసేసుకొని కూల్ అవ్వడానికి పెట్టుకోండి. కూల్ అయ్యాక మిక్సీలో వేసేసుకోండి. నేను ధనియా అండ్ మిరియాల పొడి వేయలేదు కదా, అది ఆల్రెడీ పౌడర్ ఉంది నా దగ్గర, సో అది నేను మిక్సీలో వేసేటప్పుడు వేసుకొని పౌడర్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు అంత క్యాష్యూస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు చికెన్ కదా, క్యాష్యూస్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. మీరు ఫిట్నెస్కి చూడాలి అనుకుంటుంటే ఇంత ఆయిల్ వేసుకోవద్దు, ఇన్ని క్యాష్యూస్ వేసుకోవద్దు. ఉత్తి డైరెక్ట్ చికెన్ వేసేసుకొని చికెన్లో ఆ పొడి వేసేసుకోండి, అట్లా కూడా టేస్టీగానే ఉండిద్ది. సో ఏంటంటే నేను క్యాష్యూస్ వేసాను, మీకు ఎగ్జాక్ట్ రెసిపీ చూపించాలని. క్యాష్యూస్ ఫ్రై అయిపోయాక తీసేసి సేమ్ అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయాక ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నా. ఎక్కువ వేసేసుకోకండి, మనం తినలేము. ఉత్తిగా కూడా తినాలి అని అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి, కారము ఉప్పు అదంతా. ఇప్పుడు కుక్ అయిపోతుంది కదా, కుక్ అయిపోతున్నప్పుడు ఇలా నేను ఒక్క ఆనియన్ మిక్సీ వేసుకున్నానండి, కొంచెం ఎక్కువ మసాలా వస్తుందని. ఆనియన్ వేసుకున్నాక సాల్ట్, ఇది హిమాలయన్ పింక్ సాల్ట్, అందుకని సాల్ట్ లాగా అనిపించట్లేదు. తర్వాత అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయి కొంచెం ఆనియన్లో నుంచి ఆయిల్ వస్తుంది అని మనకు అనిపిస్తే మాత్రం ఇంక అయిపోయినట్టే. అయిపోయాక ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. బాయిల్ చేసుకొని పెట్టాం కదా చికెన్, ఆ చికెన్ వేసేసుకొని ఇందులో మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఫుల్లో ఉంది, నేను మీడియం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మీడియం పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలా మొత్తం మంచిగా మన ముక్కలకి అంటుతుంది. నేను బాయిల్ చేసేటప్పుడు ఏం వేయాలో చెప్పలేదు కదా, ఇదైతే నేను ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నానండి చికెన్. ఎట్లా అంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంతే, కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. దాన్ని తీసుకెళ్ళి బాయిల్ చేసేసాను అనమాట. బాయిల్ చేసిన వాటర్ పడేయకండి, ఉంచండి, ఎందుకంటే ఇక్కడ పనికి వస్తుంది మనకి. కొంచెం ఫ్రై అయిపోయాక చికెన్ నేను తయారు చేసి పెట్టుకున్న పౌడర్ వేసేసాను. కొంచెమే వేసుకోవాలి, 2 స్పూన్స్ వేసాను, చూసారు కదా. అది వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా, నేను అదే చికెన్ బాయిల్ చేసిన వాటర్ వేసానండి. వేసి కాసేపు ఫ్రై చేసి మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్స్ కరివేపాకు పొడి వేస్తున్నాను.
అట్లా స్లోగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. లేకపోతే ముద్దగా అయిపోతుంది మొత్తం చికెన్ అది మసాలా అంతా. చూసారు కదా, స్లోగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా రెడీ అయిపోయింది. క్యాష్యూస్ వేసేసుకున్నాను, అంతే ఫినిష్. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అట్లే మనకి ఏం రెసిపీస్ చేయాలనేది మనకి మైండ్లో రావు కదా. సో అందుకని మీకోసం 30 days 30 రెసిపీస్ పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. అంతే, ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. బాగుందండి కరేపాకు చికెన్. మీరు కూడా ఒకసారి